నేను ఏ విధంగా ప్రభువును పోలి ఉండాలి అనేటువంటిది మనం చూడడం ప్రారంభించాలి. కనుక ఈ దినం ప్రభు జీవితంలోని కొన్ని ఘట్టాలు మీ దగ్గర ఉంచాలని కోరుతున్నా. లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనాన్ని చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క బాల్యమును మనం గమనించవచ్చు. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. ఈ భాగంలో గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు బాలుడుగా ఉండినట్లుగా ఆ పిదప చెప్తుంది, బాలుడు జ్ఞానముతో నిండుకొనొచ్చు అనేటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. నిండు కొనినట్లుగా వ్రాయబడలా, నిండు కొనుచు అనేటువంటి మాటను మనం చూస్తుంటున్నాం. ప్రభుల వారిలో యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఉండేటువంటి ఒకటి ఏంటంట, జ్ఞానముతో నిండుకునేటువంటి వాడు. బైబిల్లో చూసినట్లయితే ఆయనే జ్ఞానమై ఉంటున్నాడు. బైబిల్లో చూస్తే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు యేసుక్రీస్తులోనే దాగి ఉంటున్నాయి. అయితే బట్ అగైన్ బైబిల్ ఏమని చెబుతుందంటే, యేసుక్రీస్తు ప్రభు బాల్యములో ఒక తర్బీతు ఉండేటువంటి వాడు. ఏంటి? జ్ఞానముతో నిండుకోవడం అనేటువంటిది. అనేక సందర్భాల్లో మన జీవితాల్లో ఒక మేజర్ ఆస్పెక్ట్ ను మనం మర్చిపోయేటువంటి వాళ్ళంగా ఉంటాం. ముఖ్యంగా థియాలజికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మేము చదివాము, బైబిల్ స్టడీ చేసాము, లేకపోతే థియాలజీ చదివినాము, బీటీహెచ్ అయిపోయింది, ఎంటీహెచ్ అయిపోయింది, ఇక మేము దేవుని సేవకులం అని అంటారండి. అయితే బైబిల్లో గమనిస్తే ఈ జ్ఞానముతో నిండుకోవడం అనేటువంటిది ఎక్కడో నిలబడిపోయేది కాదు. ఆ వ్యక్తి నిండుకొనుచు ఉండవలసిందే. ఎల్లప్పుడూ వాక్యపు జ్ఞానము చేత నిండుకోవాలి. ఎల్లప్పుడూ దేవుని దగ్గర వాక్యపు జ్ఞానము యొక్క ఇన్ఫ్లో అనేటువంటిది అధికంగా ఉండడం ప్రారంభించాలి. చూడండి, బైబిల్లో గమనిస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం చూస్తాం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్లుచుండెను. లూకా 2:40, లూకా 2:52 ఈ రెండింటికి మధ్య ఒకటి జరిగిపోయిందండి. ఏంటి? యేసుక్రీస్తు ప్రభు 12 ఏండ్ల వయస్సు. అంటే ప్రభు యేసు యొక్క జీవితంలో 12 ఏండ్ల వయస్సుకు ముందు జ్ఞానముతో నిండుకునేవాడు. 12వ ఏట కూడా ఆ పిదప కూడా గమనిస్తే బైబిల్లో గమనిస్తే యేసు ప్రభు జ్ఞానముతో నిండుకుంటున్నాడు. 12వ సంవత్సరం అనేటువంటిది ప్రేమైనటువంటి వాళ్ళారా చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరం అండి మానవ జీవితంలో. ఎందుకంటే ఆ యొక్క 12వ ఏట నుంచి ఒక వ్యక్తి జీవితంలో ఎర్లీ టీనేజ్ అంటారు, ఎర్లీ టీన్స్ అనేటువంటి స్టార్ట్ అవుతాయి. అంటే యవ్వన ప్రాయం యొక్క ప్రారంభం అనేటువంటిది ప్రారంభమవుతుంది. కనుక అంతకు మునుపు ఒక వ్యక్తి ఏ విధంగా ఉంటారంటే, తల్లిదండ్రులు చెప్పే పద్ధతిలో జీవిస్తారు. ఇదిగో ప్రైజ్ ద లార్డ్ చెప్పు, ప్రైజ్ ద లార్డ్ చెప్తారు. యేసు ప్రభుకు ఆమేన్ చెప్పు వస్తుంది. అంటే తాను ఒక వ్యక్తి, తనలో కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, తనకంటూ ఒక జీవితం ఉంది, తనకంటూ ఒక జీవిత విధానం ఉంది. కనుక అప్పటి నుంచి ఆ వ్యక్తి జీవితంలో రుచులు మారడం ప్రారంభిస్తాయి, అభిరుచులు మారడం ప్రారంభిస్తాయి, ఆలోచన ధోరణిలో బలమైనటువంటి మార్పులు అనేవి రావడం ప్రారంభిస్తాయి. ముందు ఉండేటువంటి ఆలోచన విధానం వేరు, ఆ పిదప ఉండేటువంటి ఆలోచన విధానం వేరు. కంప్లీట్ గా ఇండిపెండెంట్ థింకింగ్ అనేటువంటిది మోసులు ఎత్తడం ప్రారంభిస్తుంది. అది 12వ ఏట దాటిన తర్వాత. అయితే 12 సంవత్సరాలకు ముందు యేసు ప్రభు జ్ఞానముతో నిండుకునేవాడే. ఆ యొక్క బాల్యములో 12వ ఏట తరువాత కూడా బైబిల్లో గమనిస్తే యేసు ప్రభు జ్ఞానముతో నిండుకునే ఉంటున్నాడు. అంటే వయస్సు అనేటువంటిది, లేకపోతే ఏజ్ బ్రాకెట్ అనేటువంటిది ఉంది కదా, దానికి జ్ఞానముతో నిండుకునే దానికి సంబంధం లేదు. ఒక వ్యక్తి 90 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఆ వ్యక్తి జీవితంలో దేవుని వాక్యము దగ్గర ఎక్స్పోజ్ కావాలి. ఎల్లప్పుడూ వాక్యము చేత నింపబడుతుండాలి. ఎక్కడ అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలైన విశ్వాసులు ఫెయిల్ అవుతారంటే, నాకు వాక్యము తెలుసు అనుకుంటా. మనకు తెలిసినటువంటి జ్ఞానము చాలా 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 తక్కువ అండి, చాలా తక్కువ ప్రేమైనటువంటి వాళ్ళారా. ఎందుకు చెప్తుంటున్నారంటే, అనేకమైనటువంటి సందర్భాలలో మనం గుర్తించాలి ఏంటంటే, మనకు ఉండేటువంటి అవగాహన చాలా పరిమితము కంటే తక్కువ, చాలా తక్కువ. The more we are exposed to the work of the Spirit of the Lord and to the Word of God, we will come to know what amount of knowledge we need to have. ఇంకా ఇంత జ్ఞానము కావాలి అనేటువంటిది అప్పుడు అర్థం కావడం ప్రారంభిస్తుందండి. బైబిల్లో చూస్తే వాక్యమునకు సంబంధించి ఎక్స్క్లూజివ్ కీర్తన ఉంది, కీర్తన 119 అండి. ఆ యొక్క 119వ కీర్తన రచించిన కీర్తనకారుడు ఎంత జ్ఞానము, ఎంత అనుభవాలలో, ఎంత ఎగ్జంప్లరీ సామ్ లేకపోతే కీర్తన రచించాడో వర్ణించలేమండి. అయితే అతని సాక్ష్యం ఏంటి? 119:97 నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఏంటి? అతనికి తెలిసినటువంటి వాక్యపు జ్ఞానము యొక్క డెప్త్ దినమెల్లా నేను దాన్ని ధ్యానిస్తుంటున్నాను అంటున్నాడు. దినమెల్లా ఎప్పుడు కూడా దేవుని వాక్యమే. ఒకవేళ బస్సులో ప్రయాణిస్తున్నామా,
దేవుని గ్రంథాన్ని పట్టుకొని చదువుతూ ధ్యానించడం, లేకపోతే ఇంకేదైనా పనులలో ఉంటున్నామా, వాక్యమును నెమరు వేసుకునేటువంటి అనుభవం బైబిల్లో రాయబడింది కదా, దినమెల్లని దాన్ని ధ్యానిస్తున్నా. అందుకే అతని జీవితంలో కీర్తన 119 రాయగలిగా. బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి ఏ చాప్టర్ కంటే కీర్తన 119 యొక్క ప్రాశస్త్యత వర్ణించలేమండి. ఎందుకంటే వాక్యం యొక్క ఇంపార్టెన్స్, వాక్యం యొక్క గొప్పతనం, వాక్యంలో ఉండేటువంటి లోతులు, వాక్యం యొక్క అనుభవాలు కంప్లీట్ గా దేవుని వాక్యమును గురించి రచించినటువంటి ఆ యొక్క కీర్తన మరియు రచించిన కీర్తనకారుడు. ద రీజన్ ఈజ్ అంత లోతైన జ్ఞానానికి కారణం దినమెల్ల వాక్యమును ధ్యానించేవాడు.